రాష్ట్రంలో కోళ్ల పెంపకం అనేది పెద్ద సంఖ్యలో మన రాష్ట్రంలో జరుగుతూ ఉంటుంది. 2019వ సంవత్సరానికి ముందు కోళ్ల పెంపకానికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంట్రెస్ట్ సబ్సిడీ అనేది అప్పటి ప్రభుత్వం వారికి ఇచ్చినటువంటి సౌకర్యం. అయితే 2019 తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో 2019 నుండి 24 వరకు కూడా ఏదైతే వారికి సబ్సిడీ వస్తూ ఉండేదో దాన్ని ఎత్తివేయడం జరిగింది. అది మాత్రమే కాకుండా ఇవాళ మనకి రాష్ట్రంలో ఈ గుడ్లకి సంబంధించినటువంటి ట్రేలు ఏవైతే ఉంటాయో వాటి తయారీ మన రాష్ట్రంలోనే ఉండేది. మన రాష్ట్రం మరియు తెలంగాణలో ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో ఐటీసీ కేవలం తెలంగాణలో ఉన్నటువంటి చిన్న పరిశ్రమలకి మాత్రమే ఆర్డర్స్ ఇస్తూ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ట్రే తయారీ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకంత దెబ్బతీయడం జరిగింది. ఎవరూ కూడా ఈ విషయాల్ని ఈ సమస్యల్ని పట్టించుకునేటువంటి నాథుడు లేరు. ఎవరినైతే ప్రజాప్రతినిధులుగా ఇక్కడ 2019లో ఎన్నుకున్నారో ప్రజలు వారికి సరిగ్గా అండదండలు ఇవ్వకుండా ఈ సమస్యల పరిష్కారానికి వారు ఎటు కూడా అడుగులు వేయనటువంటి నేపథ్యం. ఇవాళ అనపర్తి కావచ్చు, రాజమండ్రి నియోజకవర్గంలో మరికొన్ని నియోజకవర్గాల్లో ఈ కోళ్ల పెంపక పరిశ్రమ ఉన్నటువంటి సందర్భంలో వారికి నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం, ఖచ్చితంగా ఏదైతే సబ్సిడీ ఇంతకు ముందు ఉండేదో దాన్ని ఏ విధంగా పునరుద్ధరించవచ్చు అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరిస్తూ తెలంగాణలో ఉన్నటువంటి ఐటీసీతో మాట్లాడి ఏవైతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఉన్నాయో వారికి సైతం ఆర్డర్స్ వచ్చే విధంగా మా వంతు కృషి చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను.